ఈ రోజు నుండి మనం ఒక కొత్త పుస్తకాన్ని నేర్చుకోబోతున్నాం. అందులో క్రొత్త నిబంధనకి వెళితే పాత నిబంధన అర్థం కాకుండా క్రొత్త నిబంధన మనం అర్థం చేసుకోలేమని, మనం పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు అంటే, ఇశ్రాయేలు అంటే దేవుని యొక్క ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళని ఆధ్యాత్మికంగా దేవుడు ఎలా అభివృద్ధి చేయాలనుకున్నాడు అనే విషయాలు మనకు తెలియకుండా సంఘం మీద ఉన్నటువంటి లేదా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి యేసు ప్రభు సరిగా అర్థం కావడం లేదు. కనుక ఈరోజు నుండి వీలైనంత తొందరగానే ఈ పుస్తకాన్ని ముగించి మరొక పుస్తకం జకర్యా గ్రంథం కానీ ఏదైనా పాత నిబంధనల నుంచే కొన్ని పుస్తకాలు మనం కంప్లీట్గా ధ్యానం చేద్దాం. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు లేదా దేవుని యొక్క ప్రజలు ఎలా ఉన్నారు, మరి క్రొత్త నిబంధన సంఘకాలంలో ఈ మాట జాగ్రత్తగా వినాలి. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనుషుల గురించి నేను మాట్లాడలేదు. క్రొత్త నిబంధన సంఘంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారు అర్థమవుతుందా? క్రొత్త నిబంధనలో ప్రజలు వేరే, క్రొత్త నిబంధన సంఘములో ఉన్న ప్రజలు వేరే. సంఘములో ఉన్న వారు ఎలా ఉన్నారు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉన్నారు, పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుని ప్రజలు ఎలా ఉన్నారు, ఈ మూడు మనం కంపేర్ చేసుకుంటూ ఈరోజు సంఘములో చేర్చబడినటువంటి మనం, సంఘము అంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత కొద్ది కాలానికి సంఘం ఏర్పడిపోయింది. ఆ సంఘంలో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు, ఈ సంఘంలో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు అనే విషయాన్ని మనం తెలుసుకొని మనం ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి ప్రభు మనల్ని ఏ రీతిగా ఆయన ప్రేమించాడో, ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆయన కరుణ ఎలాంటిదో, ఆయన ఉగ్రత ఎలాంటిదో, ఈ మూడు విషయాలు బైబిల్లో లిఖించబడి ఉన్నాయి. చాలా మంది ప్రేమ ప్రేమ ప్రేమ, ఈ ప్రేమ చల్లారిపోయింది చాలా మందిలో. ఆ ప్రేమని చూపించాడు ఆయనేమో, కానీ ఆ ప్రేమ ఈరోజు సంఘాలలో లేదు. కాబట్టి ఇక ఆయన కూడా ప్రేమించడం మానేసి ఇక లెక్క చూడడం మొదలుపెట్టేదానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఖచ్చితంగా ఇక ప్రభు వచ్చేదానికి ఆలస్యమైతే ఇక చేయడు. ఇక వీలైనంత తొందరగానే లెక్కలు చూసే కూడికలు ఒక ఆయన కూడాడు బైబిల్లో. ఎవరైనా ఒక ఆయన్ని కూడేశాడు, లెక్క చూసేశాడు. ఎవరైనా దానియేలు గ్రంథంలో కనబడతాడు ఆయన లెక్క చూసేశాడు ఆయన్ని. ఎందుకని? చూశాడు, అవకాశం ఇస్తానే ఉన్నాడు ప్రజలకి, కానీ ఎవరు కూడా ఆయనకి లోబడడం లేదు, ఎవరు కూడా ఆయనకి విధేయత చెందడం లేదు. కాబట్టి మనం కూడా రేపు లెక్కల్లోకి ఆయన ఎదుట నిలబడకూడదని, ఆయన ఎదుట నిలబడుకోవాలి, లెక్కలో నిలబడకూడదు, ఆయన పెట్టుగా నిలబడాలి. అది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి మనం కూడా ఈ రోజు నుంచి ఎలా ఉంది మన జీవితం? ఇశ్రాయేలు లాగా వ్యతిరేకతత్వంలో ఉందా, లేదు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి దేవుడు ఏ రీతిగా మనల్ని నడిపించాడు, ఏ రీతిగా మనల్ని విడిపించాడు, ఎక్కడి నుంచి చాలా విషయాల నుంచి విడిపిస్తా ఉన్నాడు మనల్ని. అవన్నీ మనం జ్ఞాపకం చేసుకొని ప్రభుని లేదా ప్రభు మార్గంలో వెళ్ళేదానికి మనం ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి పూట ఆయన మార్గాన్ని చూస్తూ వెళ్ళడమే. ఇంతే, ఇంతకు మించి ఏమీ లేదు బైబిల్లో కూడా. కాబట్టి ఈరోజు నుంచి యెజ్రా గ్రంథాన్ని మనం ధ్యానం చేసేదానికి ప్రభు ప్రేరేపణను బట్టి యెజ్రా గ్రంథాన్ని ధ్యానం చేద్దామని మనం ఈరోజు యెజ్రా గ్రంథాన్ని ధ్యానం చేయడానికి సిద్ధపడ్డాము. కాబట్టి మొదటి 4 వచనాలు, ఈరోజు ఈ 4 వచనాన్ని నేను వివరించను, మీకు ఓన్లీ పరిచయం మాత్రమే. కనీసం 3 వారాలు అన్నాం, ఇది పరిచయమే. అంటే ఎంత ఉందో కొంచెం ఊహించుకోండి.
అర్థమైందా? దాంట్లోకి వెళ్ళినప్పుడు, వివరాల్లోనికి వెళ్ళినప్పుడు మనం ఒక్కొక్కటిగా, నేను ఆల్రెడీ మీకు బోర్డు మీద రాయడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క భాగాన్ని లేదా ఒక్కొక్క పాయింట్ని ఎలా అర్థం చేసుకోవాలనో నేను మీకు వివరించేదానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మొదటి 4 వచనాలు, ఈరోజు యెజ్రా గ్రంథాన్ని మనం ధ్యానం చేయవలసిన ఉన్నాం కాబట్టి మొదటి 4 వచనాలు చదువుకొని మనం ప్రారంభిద్దాం గ్రంథాన్ని. ఎవరైనా స్పష్టంగా నిదానంగా చదివేదానికి సిద్ధపడతారు, ఎందుకంటే ప్రతి మాట రికార్డ్ అయిపోతా ఉంది. అందుకని మైక్ తీసుకొని ఎవరైనా స్పష్టంగా చదివేవాళ్ళు తీసుకోండి ఆయన ఎవరికి తీసుకోవాలి, లేదా నేను చదవమని నేను చదువుతాను. యెజ్రా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుదాం. పారసీకపు దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకపు దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా దండగా వేయించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీకపు దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించున్నదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన ప్రజలై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారు దేవుడు వారికి తోడయుండును గాక. మరియు యెరూషలేములో నుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక. ఆయా స్థలములోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించాడు. నిమిత్తం ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి అయిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. చదవబడినటువంటి లేఖన భాగాలని మనందరం కూడా మేము అర్థం చేసుకొని మీరు ఏ రీతిగా అక్కడ మాట్లాడి ఉన్నారో ఆ మాటను బట్టి మేము కూడా అలాగా ఉండుటకు మీ మాటకి గురికి కానీ ఎడముకు కానీ తొలగిపోకుండా నీ మార్గంలో నడిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని, చదవబడినటువంటి భాగాన్ని మాకందరికీ అర్థమయ్యే రీతిగా మాకు తెలియపరచమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, కొన్ని భాగాలుగా మనం విభజన చేస్తున్నాం. దీంట్లో పరిచయం మీరు వీలైతే నోట్స్ పెట్టుకోండి. నేను చెప్పింది మాత్రమే రాసుకోండి, పొరవన్నీ కూడా రాసుకోవాలి. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. ఇవి ఎప్పుడైనా మీరు బాధల్లో ఉన్నప్పుడు, మీరు శ్రమంలో ఉన్నప్పుడు ఈ పుస్తకాన్ని కానీ చదివినట్లయితే ఫ్రీ అయిపోతారు. అప్పటికప్పుడే అంత బలం ఆ వాక్యంలో ఉంది. కాబట్టి మనం ముందుగా పరిచయం, ఈ పరిచయంలో మొత్తం 5 భాగాలు ఉన్నాయి. ఈ 5 భాగాలని నేను మీకు క్షుణ్ణంగా వివరించడానికి నేను సిద్ధపడతాను. మొదటిగా పరిచయంలో ఏమి నేర్చుకోబోతున్నాము అంటే, దేవుని ప్రణాళికలో
ప్రజల మీద లేదా మనుషుల మీద ఒక ప్రణాళిక ఉంటుంది. ఈ పరిచయంలో మొదటి భాగం నేను వివరిస్తా ఉన్నాను. ఈ మొదటి భాగంలో దేవుడు ప్రతి మనిషి మీద ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళికలో ఒకవేళ ఆలస్యం అవ్వచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానీ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం లేదా దేవుడు చెప్పినటువంటి మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అనే విషయాన్ని తెలియపరిచే పుస్తకమే ఈ ఎజ్రా గ్రంథం. దేవుడు ముందుగానే మనకి తెలియపరచబడినటువంటి ఆయన మాటలు ఒకవేళ ప్రజల పట్ల ఆలస్యం కావచ్చు, కానీ అది మాత్రం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అనేది పరిచయం నెంబర్ 1. దీంట్లో నేను కొద్ది విషయాలు మాత్రమే చెప్తాను. ఈరోజు మరొక వారం ఇంకొన్ని విషయాలు తెలుస్తున్నాను. అందులో మీరు జాగ్రత్తగా వినాలి. వినడమే ప్రాముఖ్యం. అర్థమైందా? మొదటిగా ఈ భాగంలో 6 విషయాలు నేను అక్కడ రాస్తున్నాను. పరిచయంలోనే 6 భాగాలు. ఇక లోపలికి వెళ్తే ఇంకెన్ని భాగాలు ఉంటాయి కొన్నిసార్లు ఆలోచన చేద్దాం. పరిచయంలోనే 6 భాగాలు. ఈ 6 భాగాల్లో మొదటి భాగం పేరు పరిచయం. ఆ పరిచయంలో ఉన్నటువంటి మొదటి ఏలో ఉన్నామా? ఏదో ఏం చెప్తా ఉన్నాడు? మనుషుల మీద దేవుని యొక్క ప్రణాళికలో ఆ ప్రణాళిక కొంత ఆలస్యం కావచ్చేమో కానీ ఖచ్చితంగా దేవుడు ఆయన ప్రణాళికని నెరవేర్చుకుంటాడు. ఎప్పుడు అంటే నువ్వు లోపడినప్పుడు త్వరగా జరుగుతుంది, లోపడనప్పుడు త్వరగా జరగదు. ఎందుకంటే నేను ఆయన ప్రేమించే దేవుడు కదా, ప్రేమించే కదా నిన్ను ఏర్పాటు చేస్తుంది. ఏర్పాటు చేయబడినటువంటి నిన్ను అంత తొందరగా తీసేస్తే నీకు దేవునికి మనిషికి మధ్య తేడా ఏముంటుంది? కాబట్టి ఆయన దేవుడు కాబట్టి ఖచ్చితంగా నీకు చాలా సమయాన్ని ఎక్కువ సమయాన్ని ఇస్తాడు. ఆయన ఎక్కువ సమయాన్ని ఇచ్చి నిన్ను మార్చుకునేదానికి సిద్ధపడతాడు దేవుడు. కానీ మనం మాత్రం మారాలనే ఉద్దేశం మనలో ఉండదు. ఉండినప్పుడు దేవుడు అనుకున్న సమయానికి దాన్ని జరిగించేస్తాడు. ఒకవేళ నువ్వు దేవునికి లోబడకపోతే దానికి కొంత సమయం తీసుకునైనా నిన్ను కాకపోతే నీ పక్కింటిలో లేకపోతే నీ వంశంలో నుంచి ఎవరినో ఒకరిని దేవుడు ఎన్నుకొని ఆయన యొక్క పనిని మాత్రం ఖచ్చితంగా జరిగించుకుంటాడు అనేది మొదటి పరిచయంలో మొదటి ఏ భాగం. ఓకేనా? అదే రీతిగా అక్కడి నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం కనుక సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల పట్ల ప్రతి ఒక్కరి పట్ల ఒక్కొక్క పని అప్పగించుంటాడు దేవుడు. ఆ పనిని మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ లేదా దేవునితో ఎక్కువ సమయాన్ని మనం గడుపుతున్నప్పుడు మాత్రమే దేవుడు నా పట్ల ప్రధాన ఉద్దేశం కలిగి ఉన్నాడు అనేది గ్రహించాలి. అంటే మొదట 2 విషయాలు ప్రాముఖ్యంగా చేయాలి. ఏంటయ్యా అంటే వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేసేదానికి సిద్ధపడాలి. రెండవది ప్రార్థన ఎక్కువగా చేసేదానికి ఇష్టపడితే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడనేది మనకి తెలియపరచబడతాడు. అర్థమైనా? అయ్యో నా బ్రతికింతేనా, నేను ఎప్పుడు పట్టినా కష్టాలేనా, ఎప్పుడు పట్టినా ఇబ్బందులేనా, ఇవన్నీ దేవుని ప్రణాళికలో ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఇది ఒక భాగమే. మనిషి ఎదగాలి అంటే ఒక విత్తనం వేసిన తర్వాత దానికి ఎన్నో శ్రమలు చేయాలి, ఎంతో కష్టపడాలి. అప్పుడు మాత్రమే ఫలించి ఫలాన్ని ఇస్తుంది, లేకపోతే ఫలాన్ని ఇవ్వదు. చెట్టు వచ్చేసింది అని మనం మౌనంగా నీళ్లు పోయకుండా దాని చుట్టూరు బాధ చేయకుండా వదిలేస్తే అది ఫలింపు ఇవ్వదు. అది కొంతకాలము చూసి వాడిపోద్ది. అలాగనే దేవుడు మన మీద ఎలా ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేది మనము ప్రార్థనాపూర్వకంగా అనుభవం కలిగినటువంటి వ్యక్తుల ద్వారా మనం తెలియచుకొని మనం ఆ రీతిగా సిద్ధపడాలి. అలా లేదు అంటే నీ జీవితం చిగురించలేని చెట్టు వలె ఉంటుందని నా అర్థం. చిగురించే చెట్టు వలె ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇది ఎక్కడైనా జరిగిందా
నువ్వు చాలా మాటలు చెప్తున్నావు, ఎక్కడైనా ఒక ఉదాహరణ చెప్పగలవా అని ఒక ప్రశ్న బయలుదేరింది అనుకుందాం. మీరు ఆల్రెడీ బయలుదేరి ఉంటుంది, బయలుదేరిందమ్మా, ఖచ్చితంగా బయలుదేరి ఉంటుంది. ఎక్కడ ఉంది ఈ మాట? నువ్వేమో చెప్పుకుంటూ వెళ్తున్నావు, మాకు ఎక్కడో చూపించు అని మీకు ప్రశ్న బయలుదేరి ఉంటుంది. దానికి జవాబుగా నేను కొన్ని మాటలు చూపిస్తాను. అబ్రహాము పిలువబడింది ఎప్పుడు? 70 సంవత్సరాలకి. అబ్రహాము వయసు 70 సంవత్సరాలప్పుడు పిలిచాడు. ఏమని పిలిచాడంటే, అబ్రహామా, నేను చూపించబో దేశానికి వెళ్ళు, నీకు ఈ భూభాగం మీద అందరినీ పిల్లలే అన్నాడు. అన్ని వెంటనే ఏమైనా జరిగిందా? అన్ని వెంటనే ఏం జరగలేదు. ఎప్పుడు ఇచ్చాడు? అసలు ఆయనకి పిల్లలే లేరు. చెప్పిన తర్వాత కనీసము 25 సంవత్సరాలు పిల్లలే లేరు ఆయనకి. ఈ 25 సంవత్సరాల్లో దేవుని మీద ఏమన్నా సరిగినట్టు ఎక్కడైనా ఒక వాక్యం ఉందా? గొరిగినట్టు ఎక్కడన్నా వాక్యం ఉందా? లేదు. అంటే ఆయన ఎంత నమ్మేదో చూడండి దేవునికి. మరి మనం సంఘములో చేర్చబడుతున్నటువంటి విశ్వాసులు మాకు అది చేయలేదు, మాకు ఇది చేయలేదు, మాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదని మనం ఎన్నిసార్లు దొరికొంటాం ఆయన మీద? ఎన్నిసార్లు సొరుకుంటాం? మనం ఒకసారి మనం నేర్చుకున్నాం. అబ్రహాములో నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి మనం. ఏంటంటే అబ్రహామును పిలిచింది 70 సంవత్సరాలప్పుడైతే 25 సంవత్సరాలు దేవుడు ఆయన్ని కలిసినట్లు ఎక్కడ ఒక్క రెఫరెన్స్ కూడా లేదు. పిలిచాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలా శ్రమలు అనుభవించాడు ఆయన. అంటే శ్రమలు అంటే ఎలాంటి శ్రమలు అంటే ఆ ఐగుప్తిలో ఆయన భార్యని తీసుకెళ్ళడం, ఇవన్నీ మన శ్రమలు. అంటే దేవుడే ఆయనకి తోడై ఉంటే ఆయన భార్యని తీసుకెళ్తారు. పరాయి రాజు వచ్చి దేవుని బిడ్డని తీసుకెళ్ళగలరా అనే ప్రశ్న వేసుకోవాలి మనం. ఖచ్చితంగా నువ్వు దేవునిలో ఎదగాలి అంటే ఖచ్చితంగా నీకు శ్రమ వచ్చినప్పుడు మాత్రమే దేవుడు కనబడతాడు. శ్రమ లేదు అంటే దేవుడు సామాన్యంగా ఎవరికి కనపడడు. ఉదాహరణకి మనం ఈ మాట నేర్చుకున్నావా? అబ్రహాము పిలిచినప్పుడు 70 సంవత్సరాల వయసు కలిగితే ఆయనకి 75 సంవత్సరాలకి పిల్లలు ఇచ్చాడు. ఈ 25 సంవత్సరంలో చాలా జీవితం అయినా ఎన్నో రోజులు బాధపడిన రోజులు ఉంటాయి ఖచ్చితంగా. అవి మనకి ఏ బైబిల్ దొరకవు. కానీ కొన్ని జీవితాలను పరిశీలన చేసుకుంటా వెళితే కొంత వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడో అనే విషయాలు మనకి అవన్నీ మరుగైపోయిన ఏంటి బయటికి తీయాలి అంటే ఖచ్చితంగా మనం బైబిల్ని చదవాలి, ధ్యానం చేయాలి. ఓకేనా? ఇతడితో మొదటి భాగం పరిచయంలో నెంబర్ 1 ఏంటది? మనుషుల పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంటే ఆ ప్రణాళిక కొంచెం ఆలస్యమైన జరిగి తీరుతుందనే విషయాన్ని మొదటి విషయంగా మనము నేర్చుకున్నాం. రెండవ బిలో ఇశ్రాయేలీలు, మీకు ఆల్రెడీ తెలుసు, ఇశ్రాయేలీలు బబులోను చెరకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంతా కూడా నేను పరిచయంలో మీకు తెలియపరుస్తాను. ఆ చెరలో ఉన్నటువంటి వ్యక్తులని 70 సంవత్సరాలు మీరు చెరలో ఉంటారు, తరువాత మరలా మీరు బయటకు వస్తారని యిర్మీయా ద్వారా పలకబడినటువంటి మాట అని మనం చదువుకున్నాం ఇప్పుడే ఎజ్రా గ్రంథంలో. యిర్మీయా ద్వారా ముందుగానే చెప్పబడింది ఏమని? ఇశ్రాయేలు దేశపు వారులారా, మిమ్మల్ని 70 సంవత్సరాలు వేరొక రాజు మిమ్మల్ని బానిసలుగా పెట్టుకుంటాడు అని యిర్మీయా ద్వారా ముందుగానే చెప్పబడింది అని మనం వాక్యం చదువుకున్నాం. అది ఎక్కడ అనేది నేను ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత నేను దాన్ని మీకు నేర్పించేదానికి సిద్ధపడతాను. ఓకేనా? అయితే ఎజ్రా, నెహెమ్యా 2 పుస్తకాలు పక్కనే ఉంటాయా? ఏమైనా పక్కనే ఉంటాయి. ఈ 2 ఒకే పుస్తకంగా ఉంది. ఎజ్రా, నెహెమ్యా. ఈ 2 పుస్తకాన్ని ఒకే పుస్తకంగా ఉన్నటువంటి ఈ పుస్తకాన్ని 2 పుస్తకాలు కాదు, ఒక పుస్తకంగా ఉన్నటువంటి ఎజ్రా, నెహెమ్యా ఈ 2 పుస్తకాన్ని
కొంతకాలం అలాగే ఉన్నాయి. తరువాత బైబిల్ పండితులు లేదా బైబిల్ని అధ్యయనం చేసినటువంటి కొంతమంది భక్తులు దీన్ని 2 పుస్తకాలుగా రాస్తే బాగుంటుంది అని అనుకున్నారు. ఎందుకు బాగుంటుందో నేను వివరిస్తాను దాన్ని. మొదటిగా ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము, ఈ 2 పుస్తకాలు ఒకే పుస్తకము. ఆ ఒకే పుస్తకాన్ని కొంతమంది బైబిల్ పండితులు ఇవి 2 విడివిడిగా ఉంటే ఇంకా తొందరగా మనం అర్థం చేసుకునేదానికి బాగుంటుందని వాళ్ళు దేవుని ప్రేరేపణ ద్వారా దాన్ని 2గా విడగొట్టడం జరిగింది. ఈరోజు యూట్యూబ్లో చాలా మంది ఏం చెప్తా ఉన్నారు అంటే దాదాపు బైబిల్ని 30 సార్లు సరిచేయబడింది అని ప్రసంగాలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి చరిత్ర సరిగా తెలియదు, దేవుని యొక్క ఉద్దేశం సరిగా తెలియదు. ఎందుకు అలా తర్జుమా చేయాల్సి వచ్చింది అంటే హెబ్రీ భాషలో ఉన్నటువంటి మాటలకి మనం అర్థం చేసుకుంటామని తెలుగు భాషలో అనుకూలంగా మార్చినప్పుడు చిన్న చిన్న పొరపాటు అంటే పొరపాటు ఏం జరగదు, పలకడంలో కొంచెం అనుకూలంగా లేనప్పుడు దాన్ని మరలా తర్జుమా చేయడం జరిగింది. నేను చెప్పింది అర్థమైంది అనుకున్నాను. చాలా సార్లు సరిచేయబడింది. దేవుని ఇచ్చిన గ్రంథం అయితే ఎందుకు సరిచేయబడాలి అనే మాటలు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి దేవుని మీద సరైన అవగాహన లేదనే మనం అర్థం చేసుకోవాలి. కానీ వాళ్ళు బైబిల్ రెఫరెన్స్ చెప్తారు, అసలు బైబిల్ పండితులు కూడా చెప్పలేదు, అంత స్పీడ్గా చెప్తున్నారు ఆయన. అంటే చాలా మంది ఏమనుకున్నారంటే ఆయనలో చెప్తాను. మొదటి భాగము ఎజ్రా లేదా ఎజ్రానే ఆయన పేరు. రెండవ ఆయన నెహెమ్యా వీళ్ళిద్దరిని ఎందుకు విడిగా చేశాడు అనే విషయాన్ని తెలుస్తాను. మొదటిగా ఎజ్రా గురించి, ఎజ్రాని నెహెమ్యాని ఎందుకు విడిగా చేయాల్సి వచ్చిందంటే వీళ్ళిద్దరూ కూడా ఒకే పనిని గురించి బోధించినటువంటి వ్యక్తులు. జాగ్రత్తగా వినండి, వినడం చాలా ప్రాముఖ్యం ఈరోజు. తర్వాత మీకు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, ఆ ప్రశ్నకి జవాబు చెప్తే మీకు మంచి బహుమానాలు కూడా ఇవ్వబడతాయి. అర్థమైనా? ఎజ్రా కానీ నెహెమ్యా కానీ ఇద్దరు ఒకే కోణంలో మాట్లాడారు. ఏంటంటే మాట్లాడినటువంటి కోణం మాత్రం ఒకటే. ఏంటంటే తిరిగి కట్టబడుట. అర్థమైందా? తిరిగి కట్టబడుట అనే విషయాన్ని వీళ్ళిద్దరూ మాట్లాడారు. ఎజ్రా మాట్లాడిన మాట వేరే, నెహెమ్యా మాట్లాడిన మాట వేరే. జాగ్రత్తగా వినేదానికి ప్రయత్నం చేయండి, మీకు అర్థం కాకపోతే మాట్లాడుతున్నాను. వీళ్ళిద్దరూ ఒకే అంశాన్ని తీసుకొచ్చి మాట్లాడారు. మాట్లాడడంలో ఈయనొక గురించి మాట్లాడాడు, ఈయన ఇంకో దాని గురించి మాట్లాడాడు. ఇంకొక ఆయన ఉన్నారు మధ్యలో, కోరేష్. అర్థమైందా? ఈయన కూడా ఉన్నారు, ఈయన గురించి కూడా నేను వివరిస్తాను. అయితే ఎజ్రా దేని గురించి ప్రస్తావన చేశాడయ్యా, ఎజ్రా గ్రంథాన్ని ఎందుకు అలా విడదీయాల్సి వచ్చింది వీళ్ళిద్దరిని? ఎజ్రా నెహెమ్యా పాత నిబంధనలో దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క గ్రంథాన్ని ఎందుకు అలా విడగొట్టడం జరిగింది అనే విషయం మీద మనం మాట్లాడుకుంటున్నాగా, దాంట్లో ఎజ్రా దేని గురించి ప్రస్తావించాడయ్యా ఎక్కువగా అంటే మందిరం యొక్క నిర్మాణం గురించి ఎక్కువగా మాట్లాడిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఎజ్రా. అర్థమవుతుంది అనుకుంటా నేను. రెండవ వ్యక్తి నెహెమ్యా. మరి ఈయన విషయం మాట్లాడాడు, వీళ్ళిద్దరూ ఒకే దాని గురించి మాట్లాడాలన్నావు, కానీ ఈయన మాట్లాడింది మాత్రము మందిరం యొక్క నిర్మాణం, మందిరాన్ని తిరిగి ఎలా కట్టుకోవాలి, మందిరాన్ని ఎలా కట్టాలి అనే గురించి ఈయన ఎక్కువగా మాట్లాడాడు. రెండవది నెహెమ్యా ఏం మాట్లాడాడంటే చుట్టూ ప్రాకారాలు, మందిరము గురించి ఎజ్రా మాట్లాడితే మందిరము చుట్టూ మన భాషలో చెప్పాలంటే ప్రహరీ లేదా కంచిని ఎలా కట్టాలి అనే విషయాన్ని నేర్పించాడు, అనే విషయాన్ని ఈయన ప్రస్తావన చేశాడు. అర్థమైంది అనుకుంటా నేను. ఎజ్రా ఏం చేశాడమ్మా?
మందిరము ఎలా కట్టుకోవాలి అనే దాని గురించి ప్రస్తావన చేశాడు. అదే రీతిగా నెహెమ్యా ఏం చేశాడయ్యా అంటే చుట్టూ ప్రాకారం, మందిరము చుట్టూ ప్రాకారాన్ని ఎలా కట్టాలో ఆయన మాట్లాడాడు. వీళ్ళిద్దరూ కలిపి ఈరోజు సంఘముగా కూడుకున్నటువంటి మనం వీళ్ళిద్దరు రాసినటువంటి గ్రంథాన్ని ఎందుకు ధ్యానించుకొని మనమేం కట్టాలి అనే పాయింట్ రావాలి ఇక్కడ. ముందుగా వీళ్ళిద్దరూ కట్టినటువంటి మందిరం గురించి మాట్లాడారు. అయితే ఈ మందిరాన్ని గురించి ఇశ్రాయేలు ప్రజలతో ప్రస్తావించడమే. ఇప్పుడు సంఘంగా కూడినటువంటి మనం దీంట్లో నుంచి ఏం కట్టాలి? వాళ్ళైతే దేవుని మందిరాన్ని కట్టాలని ఆయన మాట్లాడాడు. మరి ఈరోజు ఇక్కడ చేరి మనం అందరం నేర్చుకుంటా ఉన్నాం. మనం నేర్చుకొని మనమే కట్టాలి. సంఘం కట్టాలన్నా, 4 గోడలు తలుపులు కిటికీలు కట్టినటువంటి సంఘం కట్టాలన్నా, లేకపోతే మన ఆత్మలో పెట్టినటువంటి ఆ మందిరాన్ని కట్టుకోవాలన్నా అనేదే ప్రశ్న. ఈ ప్రశ్నకి జవాబు ఈ పరిచయం అంతా అయితే మనం మందిరం కట్టేవా, లేకపోతే కడతా ఉన్నావా, లేకపోతే కట్టేసి స్థిరపడిపోయావా, లేదు అసలు కట్టలేదా, అసలు పునాదులే తవ్వలేదా. మనం వేస్తాం కదా ముగ్గులు పోసి, అంటే మార్కింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆ మార్కింగ్ చేసి ఇంకా అసలు తవ్వలేదా నీ జీవితాన్ని అనే విషయాలు మనం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ పిక్చర్ నీకు గుర్తుగా ఉండాలి. అర్థమైందా? ఈయనేం కట్టాలనేది మీకే అర్థమవుతుంది, నేనేం చెప్పబడలేదు. ఈ కోరేష్ అనే వ్యక్తి ఏం చేయమన్నాడో మీకే అర్థమైపోతుంది ఈ భాగం అంతా వినేతరికి. మొదటిగా పరిచయంలో మొదటి భాగం, దేవుని పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికలో ఆయన కొంచెం ఆలస్యమైనా కూడా తిరిగి ఆయన పని ఆయన జరిగించుకుంటాడనే విషయాన్ని నేర్చుకుందాం. అందులో భాగంగా ఎజ్రా, నెహెమ్యా 2 పుస్తకాలు ఒకే పుస్తకంగా ఉన్నాయి. అవి మనం అర్థం చేసుకునేదానికి 2గా విడగొట్టారు. 2గా విడగొట్టడానికి బలమైన కారణం ఏంటి అంటే ఎజ్రా ప్రస్తావించినటువంటి ప్రస్తావన అంతా కూడా మందిరం గురించి, నెహెమ్యా ప్రస్తావించినటువంటి ప్రస్తావన అంతా మందిరం చుట్టూ ప్రాకారం దాని గురించి ప్రస్తావించాడనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ మొదటి భాగం అయిపోయింది. ఇందులో మీకు డౌట్ ఉంటే ఏదైనా అడగొచ్చు మళ్ళా, ఓకేనా? రెండవది, ఎవరు రాశారు ఈ పుస్తకాన్ని? అసలు ఈ ఎజ్రా ఎవరు? ఎజ్రా అనే పేరుకి అర్థం ఏంటి? ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఈ ఎజ్రా ఎవరో ముందు తెలుసుకున్నాం. తర్వాత లేకపోతే ఎజ్రా అనే పదానికి అర్థం ఏంటో ఒకసారి మీరు రాసుకోండి బైబిల్. ఎజ్రా అనే దానికి అర్థం ఏంటంటే యెహోవా సహాయకుడు. అర్థమైందా? ఎజ్రా అనే పదానికి అర్థం. ఉదాహరణకి ఇప్పుడు పిల్లలకి, మనం చిన్న పిల్లలకి పేర్లు పెట్టుకుంటాం. ఏమేమి పేర్లు పెట్టుకున్నాం? చాలా పేర్లు పెట్టుకుంటున్నాం. పేరు పెట్టడానికి ఒక అర్థం ఉంటుంది. ఏంటో అర్థం అంటే ఎజ్రా అనే దానికి దేవుడు సహాయకుడు అని పెట్టుకున్నాం. ఎజ్రా అనే పదానికి అర్థం ఏంటంటే దేవుడు సహాయకుడు. మరి అదే రీతిగా జకర్యా పెట్టుకున్నాను నేను. అది నేను బాప్టిజం తీసుకున్న పెట్టుకున్నటువంటి పేరు. జకర్యా అంటే ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఏం పని చేస్తున్నాడు, అవన్నీ కూడా ఉండాలి. పేర్లు ఏమన్నా ఉంటుందా? జకర్యా అని పేరు పెట్టుకున్నాను, ఆయనలాగే నేను ఏమైనా చేయగలుగుతున్నానా? పేరులో ఏం లేదు. ఆ రోజుల్లో పేర్లు చాలా ఉంది, కానీ ఈరోజు పేరు పెట్టుకుంటున్నాం, కానీ ఆ పేరు ప్రకారంగా మన జీవితాలు ఉండడం లేదు. అందుకని ఆ పేరు పెట్టుకున్నానే మానేసేది నేను. బాప్టిజం తీసుకున్నప్పుడు పేరు పెడతారు చాలా మందికి. ఎందుకని? జీవితం అలా లేనప్పుడు వాళ్ళకి అవమానం తెచ్చినట్టుగా ఉంటుందని పేరు పెట్టడమే మానేశారు. పేరులో మాత్రం ఏమీ లేదు. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పేరు పెట్టుకున్నంత మాత్రాన మన జీవితం అలా లేకపోతే ఆ పేరు పెట్టుకున్నా ఒకటే, పెట్టుకోకపోయినా ఒకటి. ఇది అర్థం చేసుకోండి. రెండవది, ఎజ్రా అనే పదానికి యెహోవా సహాయకుడు. అసలు ఈ ఎజ్రా ఎవరు? ఎవరి సంతానమైనా? ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? అర్థమైందా? ఈయన
పూర్వోత్తరాలు మనకు తెలియాలి ఖచ్చితంగా. ఈయన ఎవరైనా అంటే పాత నిబంధనలో మోషే తెలుసా? మోషే అన్న తెలుసా? ఎవరైనా మోషే అన్న? అహరోను కుమారుడు. నేను చెప్పడం కన్నా మీరు చదువుకుంటే బాగుంటుంది కాబట్టి ఒకసారి ఎజ్రా గ్రంథము తీపి 7వ అధ్యాయం ఎజ్రా గ్రంథం. ఈయన ఎవరు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తా ఉన్నాను. నేనేమి సొంత మాటలు చెప్పడం లేదు, వీలైనంత వరకు చదవాలి. 7వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదవడం. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీకపు దేశపు రాజైన ఎక్కడైనా 7వ అధ్యాయము 1వ వచనం, పారసీకపు దేశైన హర్హదష యొక్క ఎదురుబడిలో ఎజ్రా బబులోను దేశము నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. ఇతడు ఏంటంట? ఇతడు ఎవరంట? సెరయా కుమారుడై ఉండేది. సెరయా అజర్యా కుమారుడు, హిజ్కియా కుమారుడు, హిజ్కియా షల్లూము కుమారుడు, షల్లూము సాదోకు కుమారుడు, సాదోకు అహిటూబు కుమారుడు, అహిటూబు అమర్యా కుమారుడు, అమర్యా అజర్యా కుమారుడు, అజర్యా మోరారాతు కుమారుడు, మోరారాతు జరహు కుమారుడు, జరహు ఉజ్జీ కుమారుడు, ఉజ్జియా రుక్కీ కుమారుడు, రుక్కీ అభిషేయ కుమారుడు, అభిషేయ ఫినిహాసు కుమారుడు, ఫినిహాసు ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు. దొరికిందా? ఈ ఎజ్రా ఎవరయ్యా అంటే ఎంత చదివామో చూడండి. ఆయన గురించి వాళ్ళ ముత్తాతల కానించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఆయన ఎవరయ్యా అనేది మనకు తెలియాలంటే వాళ్ళ ముత్తాతల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తేనే ఈ ఎజ్రా ఎవరు అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఎవరంటే ఈ ఎజ్రా ఎవరంటమ్మా? ఎలియాజరు చదివారు కదా, ఆయన ఎప్పుడో చదివా చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గలవాడై శాస్త్రి అయి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు గ్రహించెను. చూడండి, ఎవరు పడితే వాడు పుస్తకాలు రాసేదానికి కుదరదు. ఆ రోజు ప్రధాన యాజకుడు అంటే ఇతను ఏ సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన? మీరు నా సైడ్ జాగ్రత్తగా నా పిల్లకాయలతో మీరు ఏం పని పెట్టుకోవాలి. ఈయన ఒక ధర్మశాస్త్రపు ప్రవీణత కలిగినటువంటి వ్యక్తి. ధర్మశాస్త్రము ప్రవీణత అంటే ధర్మశాస్త్రం అంతా తెలిసినటువంటి వ్యక్తి. యూదులలో ఈయన ఏ గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి? ప్రధాన యాజకుడు. యాజకుడు ఏ గోత్రానికి సంబంధించినటువంటి వాడు? లేవి గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇంతటితో ఈ భాగం కూడా ముగిసింది అనుకుంటాను. ఎవరు రాశారు అంటే ప్రధాన యాజకుడైనటువంటి ఎజ్రా లేదా ప్రధాన యాజకత్వములో నుంచి ధర్మశాస్త్ర ప్రవీణత కలిగినటువంటి వ్యక్తి ఈ పుస్తకాన్ని రాశాడు. ఇది పరిచయంలో 2వ భాగం. మొదటి భాగం పరిచయం, రెండవది పరిచయంలో ఎవరు రాశారు అనే దానికి కొంత వివరించాను. మూడవది ఎప్పుడు రాశారు ఈ పుస్తకాన్ని? నేను ముందుగానే చెప్పాను ఎందుకు రాశారు, దీని నేపథ్యం ఏంటో కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పానయ్యా అంటే ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకి ముందుగానే చెప్పబడింది, మీరు 70 సంవత్సరాలు మీరు బానిసలుగా ఉంటారు, అక్కడి
అక్కడి నుంచి మరలా మిమ్మల్ని నేను విడిపించి నేను మిమ్మల్ని మరలా తిరిగి నేను మిమ్మల్ని ఎలా ఎలా మిమ్మల్ని నడిపిస్తాననే విషయాలు మీకు నేను చూపిస్తాను అనేది చెప్పడం జరిగింది. కాలము ఎప్పుడు రాసి ఉండాలి ఈ కాలము అనేది కొంత మనం చూద్దాం. ఇది క్రీస్తు పూర్వము 457 నుండి 444 మధ్య కాలంలో వ్రాయబడింది. ఇది హెబ్రీ భాషలోనే వ్రాయబడింది. ఇది హెబ్రీ భాషలోనే వ్రాయబడింది. చూద్దాం. ఇది ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో జరిగినటువంటి మాటలు ఇవన్నీ చూద్దాం. కొంతమంది 44 కాదు 50 అని అనొచ్చు, నాకేమి ఇబ్బంది లేదు. డేట్లు మనం చరిత్రలో కొన్ని పుస్తకాల ఆధారంగా వ్రాయబడ్డాయి, అంతేగాని కొన్ని వ్రాత ప్రతులు దొరకడం వల్ల ఆ ప్రతులలో నుండి తీసుకొని మనకు ఒక అవగాహన కోసమే వ్రాయబడింది. కానీ డేట్లో ఏమి లేదు. మన ఆత్మీయ జీవితం ఖచ్చితంగా మనం మార్చుకునే దానికి మాత్రమే, మనం నేర్చుకునే దానికి మాత్రమే ఇక్కడ రాయబడింది. అట్లని ఆయన 50 చెప్పాడు, నువ్వేమో 44 అని చెప్తున్నావు అని మధ్యలో మీరు మీ మనసుని కల్మషం చేసుకోవద్దు. అర్థమైందా? డేట్లో మార్పు ఉండొచ్చు, అంతేగాని జరిగిందైతే వాస్తవం, జరిగిన వాస్తవాన్ని తెలియపరుస్తా ఉన్నాను. ఇంతటితో ఈ యొక్క వ్రాసినటువంటి కాలం కూడా అయిపోయింది. అర్థమైందా? ఈ చరిత్రలో జరిగినటువంటి సంఘటన ఇది ఇంకొక రోజు చూద్దాం దీని గురించి, ఎందుకంటే ఇదే చాలా ప్రాముఖ్యం. ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏంటయ్యా అంటే తిరిగి కట్టబడుట. ఏం కట్టాలి? తిరిగి కట్టాలి అంటే మందిరం కట్టాలి. అది దాని యొక్క ఇందులో ఉన్న అంశాలు తిరిగి కట్టబడాలి. అది అక్కడ ఉన్నటువంటి మరి సంఘంలో ఉన్నటువంటి మనం మన ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోగలుగుతున్నాం? దేవునికి అనుకూలంగా కట్టుకోగలుగుతున్నామా లేకపోతే వ్యతిరేకంగా కట్టుకుంటున్నామా అనే విషయాలు, కొన్ని విషయాలు మనం చూద్దాం. అందులో ఈ చరిత్రలో జరిగినటువంటి సంఘటన కొద్దిగా మీకు వివరించి నేను ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాను. ఇశ్రాయేలు జనం అన్నారు కదా, ఇందాకే చదువుకున్నాం కదా, ఇశ్రాయేలుని 70 సంవత్సరాలు చెరలో ఉంచుతారన్నారు కదా. ఇశ్రాయేలు దేశం యేసు ప్రభు ఎక్కడన్నా లేదా దేవుడు ఎక్కడన్నా చెప్పాడా? మరి నా సాయి చూడాలి. అబ్రహాము దగ్గర నుండి అటుపైన అంటే ఆదాము దగ్గర నుండి అబ్రహాము వరకు చాలా మంది దేవుని ప్రజలు ఉన్నారు. ఆ దేవుని ప్రజలకి ఇశ్రాయేలు దేశం అని ఎక్కడన్నా పేరు విన్నారా? అసలు ఇశ్రాయేలు దేశం అంటే ఏంటి? ఎందుకు ఆ పేరు ప్రస్తావించబడింది? అసలు ఇశ్రాయేలు దేశం ఎలా ఉంది? అప్పుడు దేశాలు ఉన్నాయా? ఉంటే ఇశ్రాయేలు దేశం ఉందా అనే విషయాన్ని ముందుగా తెలుసుకున్నాం. ఈ విషయాన్ని చెప్పేసి మనం ఈరోజు ముగించుకున్నాం. ఇశ్రాయేలు దేశం అబ్రహాముకి వాగ్దానం చేసినటువంటి భూమి ఏ భూమి? కనాను. అవును కదా? అదే కాదు చెప్పుకున్నాం కదా, 70 సంవత్సరాలప్పుడు మీరు దేశం పొమ్మన్నాడు ఆయన. నేను చూపించబో దేశానికి వెళ్ళు, అక్కడ నేను అన్ని ఇస్తానని చెప్పాడు. ఆ ప్రాంతానికి ఇశ్రాయేలు దేశము అనే పేరు ఎలా వచ్చింది అనేది కావాలి మనకి. నేను చెప్పేది అర్థమవుతుంది ఆయన? అర్థమవుతుంది అనుకుంటాను. ఇప్పుడు ఇశ్రాయేలు ఇది చరిత్ర గురించి మాట్లాడుతూ దీంట్లో మొదటి పాయింట్ మాట్లాడుతున్నాను నేను. ఇశ్రాయేలు దేశము ఎలా అయింది? అసలు ఇశ్రాయేలు దేశమే లేదు కదా అబ్రహాము పిలిచినప్పుడు. మరి ఇశ్రాయేలు దేశాన్ని మరి ప్రవక్త లేదంటే యెజ్రా లేదా యిర్మియా ఎలా ప్రవచనం చెప్పాడు? ఎలా ఇశ్రాయేలు దేశం అయింది అనేది కొంచెం మీకు క్లారిఫై ఇస్తాను. దానికోసమే నేను చెప్తాను. అర్థమవుతుందమ్మా? అర్థం. సరే, ఇక్కడ అబ్రహాంకి వాగ్దానం చేసింది దేవుడు ఏమని? పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని వారసులుగా చేస్తానన్నాడు. సరే, ఓకే.
అబ్రహాముకి మరొక పేరు. ఏం పేరుది అమ్మా? అబ్రాము. అబ్రహాముగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలు దేశం అదేదే లేదు కదా. ఒకటి అబ్రహాం అయిపోయింది. అబ్రహాం కుమారులు ఇస్సాకు దేశం అక్కడ కనబడిందా? ఏమ్మా? ఇస్సాకు దేశం కనబడలేదు కదా. ఇస్సాకు దేశం కనబడినప్పుడు ఇశ్రాయేలు దేశాన్ని చెరగ తీసుకెళ్ళిపోయారు, 70 సంవత్సరాలు చెరలో ఉంటారు అని యెర్మీయా ప్రవచనం చెప్పబడి ఉంది. ఆ ప్రవచనం నెరవేర్పు కోసమే ఇప్పుడు ఇస్సాకు ఎవరు పుట్టారు? ఏమ్మా? యాకోబు పుట్టాడు. ఇంకొక పరవాయి సంగతి మనకు వద్దులేదు, ఆయన సంగతి వదిలిపెట్టలేదు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన సంగతి పక్కన పెట్టాడు. యాకోబు దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమిని ఈయనకు వాగ్దానం చేస్తే ఈయనకి ఇచ్చాడా? ఇవ్వలేదు. కానీ ఈయనకి ఇచ్చాడా? ఈయనకి కూడా ఇవ్వలేదు. కానీ ఈయనకి ఇచ్చాడా? ఇవ్వలేదు. ఈ మధ్యలో ఎన్ని తరాలు జరిగిపోతుంది? ఉదాహరణకి నేను అంటాను 40 తరాలు జరిగిపోతుంది అనుకుంటాను నేను. 40 తరాలు జరిగిపోయిన తర్వాత దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమి ఇశ్రాయేలుకి ఇచ్చినట్లుగా కొంత మనకు చరిత్ర తెలియపరుస్తాం. ఎట్లా అనేది నేను చూపిస్తాను. ఎట్లా ఇశ్రాయేలు దేశంగా మార్చబడింది? అబ్రహాం పేరేమో అబ్రహాము, ఆయన కుమారుడు పేరు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు పేరేమో యాకోబు. అయితే యాకోబు సంతానానికి మాత్రమే ఇచ్చాడు ఆ భూమిని. యాకోబు సంతానానికి ఇచ్చినటువంటి భూమిని ఇశ్రాయేలు దేశంగా మార్చబడింది అనేది ఇక్కడ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి జవాబు, యాకోబుకి మరొక పేరు ఉంది. ఏంటా పేరు అమ్మా? ఎక్కడ జరిగింది ఈ సన్నివేశం అంతా? ఈ సన్నివేశం జరగడానికి పేరు అంత పేరుకేం మార్చదు అంతే కదా. పేరు మార్చడానికి చాలా కారణాలు ఉంటాయి. ఎలా జరిగింది ఈ కారణం? యాకోబు పేరు ఇశ్రాయేలు అని మార్చడానికి చాలా బలమైన కారణం ఉంది. ఏంటది? ఒకసారి మనం ఆదికాండంలో పెడతాం. ఆదికాండము 35వ అధ్యాయం. ఆయన బలమైనటువంటి కారణం ఉంటుంది. ఆ కారణాన్ని మనం ఒకసారి చదువుకుంటూ నిదానంగా గమనిద్దాం. 35వ అధ్యాయంలో మొదటిగా ఆయన పేరు ఎలా పెట్టబడిందో చూద్దాం. కొన్ని విషయాలు మాత్రమే. మీరు 35వ అధ్యాయం అంతా చదవండి. దానికి మార్చడానికి బలమైన కారణం ఉంటుంది. ఆ కారణం గురించి మీకు తెలుస్తుంది. నేను ప్రాముఖ్యమైనటువంటి మాటలు మాత్రమే మీకు తెలియపరుస్తాను. చూద్దాం. 9వ వచనం కానీ చదువునైనా 35వ అధ్యాయము ఆదికాండము 35వ అధ్యాయం. ఆయన పేరు గురించి మాత్రమే ప్రస్తావిస్తా ఉన్నాను. చదువునండి. యాకోబు పద్నారాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించాడు. అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు ఏమనబడదంట? ఇక నీ పేరు యాకోబు అని పిలవరు. మరి ఏం పిలుస్తారో చూద్దాం. నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. ఇది దేవుడు పెట్టినటువంటి పేరు. ఎందుకు పెట్టాడు అంటే మీరు కారణము ఆ అధ్యాయం అంతా చదవండి. అక్కడ వరకు దానికి కారణం. ఎందుకు ఆయనకి అంత పేరు మార్చేలా దేవుడు చూడండి. దేవుడే ఆయనకి పేరు మార్చగలిగాడు అంటే ఇక దేవుని పట్ల లేదా దేవుడు మనిషి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఒకసారి ఊహించాలి. మరి నా మీద లేదండి ప్రేమ. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం చాలా మంది ఏమనుకుంటారు, నా మీద ప్రేమే లేదు దేవుడికి నా మీద ప్రేమ ఉంటే మా ఆయన ఎందుకు అంటాడు? మా ఆయన ఎందుకు నా మీదకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు అనే ప్రశ్న మీలో ఉండొచ్చు. అందుకనే యాకోబు జీవితాన్ని మనం కానీ ధ్యానం చేస్తే యాకోబు ఆ పేరు సంపాదించుకోవడానికి ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎంతకాలం ఊడిగింపు చేశాడో
ఎంతకాలం శ్రమ పడ్డాడు అనేది మీకు బాగా అర్థమవుతుంది. మరి నీకు మంచి పేరు రావాలి, నీవు దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలంటే ఊరికి దొరికిపోతుంది. మనకి చర్చిలో పాటలు పాడేసినంత మాత్రం దొరికేస్తుందా? వాక్యం చదివినంత మాత్రం దొరికేస్తుందా? ఏం దొరకదు. లేదు మందిరాలు కట్టించినంత మాత్రం ఏమైనా దొరికేస్తుందా? ఏం దొరకదు. నుండి కాకపోతే ఇంకొక ఆయన ఆలోచిస్తుంటాడు కట్టించుకునేదానికి. కాబట్టి దీనికి ఏమని పేరు పెట్టాడు? ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఓకేనా? బాగుంది, ఇక్కడ దాకా బాగుంది. ఇశ్రాయేలు అని పేరు పెట్టబడినటువంటి ఈయనకి ఎంతమంది సంతానం? ఎంతమంది మా సంతానం? యాకోబుకి ఎంతమంది సంతానం? 12 మంది చెప్తా ఉన్నారు. అంతేనా? 13 మంది సంతానం ఆయనకి. యాకోబుకి 13 మంది సంతానం. 13 మంది సంతానంలో ఒకదాని పేరు దీనా. ఆమె స్త్రీ. ఇవి ఎక్కడ దొరుకుతుంది అయ్యా మీకంటే 34వ అధ్యాయం దొరుకుతుంది. ఒకసారి చదవండి ఆ మాటని. ఆయన కుమార్తె కాదు నేను చెప్పాలి కదా. మీరందరూ ఏమో 12 మంది అండి, నేను కాదు 13 మంది అండి. ఇప్పుడు ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్? బైబుల్ కాదు సార్, మనం కాదు తెలుసుకోవాల్సింది. చూద్దాం 34వ అధ్యాయం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా కుమార్తెలను చూడవెళ్ళను. దొరికింది ఇక్కడ. ఇప్పుడు యాకోబు పుట్టిందా లేకపోతే ఈమెమో సపరేట్ గా పుట్టిందా? యాకోబుకే పుట్టింది. అర్థమైందా? తాను ఒక స్త్రీ, ఈ పేరు దీనా. ఇకపోతే ఎంతమంది ఉన్నారు అక్కడ? 12 మంది ఉన్నారు. ఈ 12 మంది పేర్లు తెలుసా? 12 మంది పేరు కరెక్ట్గా చెప్పండి ఎవరైనా. చెప్తే 100 రూపాయలు ప్లేస్ బాక్స్. అంటే దాని ఉద్దేశం ఏంటి? 12 మంది పేరులే మనకు తెలియకపోతే ఇక్కడ ఎలా అర్థమవుతాడు దేవుడు? చూడండి, మీరు బాధపడిపోకండి. ఎందుకంటే ఈరోజు సంఘం ఎలా వెళ్ళిపోతా ఉందంటే, పోతున్నా వస్తున్నాం, నాకెందుకు, పోతే వస్తే మంచిదే, కానీ రేపు నీ పరిస్థితి కూడా దేవుడి దగ్గర ఏముండదు. దేవుడే నీకు అర్థం కాకపోతే, దేవుడే నీకు తెలియకపోతే, దేవుడి ప్రణాళిక నీవు ఎరకపోతే, దేవుడు నీవు అక్రమాలు చేయవారులారా మీరెవరో నాకేం తెలియదు, అబ్బాయి చర్చికి పోయావండి పోవచ్చు, పోయిన దానికి నీకు బహుమానాలు చాలా ఇచ్చా. చర్చికి ఎవరు కూడా ఊరికి రాదు, ఏదో ఒక మేలు పొందుకొని దేవుని దగ్గర అప్పుడు వస్తాం చర్చికి. ఏదో ఒక మేలు లేకుండా అయితే మాత్రము మనిషి రానే రాడు దేవుని దగ్గరికి. అలాంటి నాకు అవసరం లేదు అంటాడు దేవుడు. చూడండి, మీరు మేలు కోసం వచ్చేవాడు నాకు అవసరం లేదు, నా కోసంగా రావాలి. ఏంటంట? నా కోసంగా ఎవడైతే వస్తాడో వాడే నా బిడ్డ. కొలవడంగా ఆయన బిడ్డలు కాదని దాని అర్థం. నాకు అద్భుతాలు జరగలేదు, నా కుటుంబంలో సమస్యలు బాగాలేదు, నాకు ఆస్తులు రావడం లేదు, ఎక్కడ రావడం దేవునికి పెద్ద ఇష్టకరం కాదు. నువ్వు కూడా దేవుని బిడ్డవే అట్లని మీరు అట్లా అనుకోకపోకండి, అపార్థం చేసుకోకండి. మేము దేవుని బిడ్డం కాదా అని. మీరు కూడా దేవుని బిడ్డే. కానీ రేపు మీకు బహుమానాలు ఏమీ ఉండవు. బహుమానాలు పొందుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ కట్టుబాటుని మార్చేదానికి నువ్వు నేను సరిపడవు. అలా సరిపడలేదు అంటే, ఒకవేళ అదే జరిగింది అంటే దేవుడు ఎలా అయినా కోపాన్ని చూపించాడో మీకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఈ గ్రంథాన్ని ఎందుకు ధ్యానం చేస్తున్నాం అంటే బలమైన కారణం ఇదే. దేవుడు పెట్టిన నియమాన్ని పక్కన పెట్టేసి మనుషులు కల్పించుకునే నియమాలని మనం నియమిస్తా ఉన్నాం. ఆ నియమించుకున్న దానికి మీకు ఈ గ్రంథాన్ని ధ్యానం చేస్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇశ్రాయేలు దీనికి వచ్చేసాను. ఇశ్రాయేలులో ఈ 12 మంది 12 గోత్రాల వారుగా చీలిపోయారు.
చీలిపోయిన 12 గోత్రాల వారుగా ఉన్నారు. చీలిపోలేదు, సారీ, 12 గోత్రాల వారుగా ఉన్నారు. ఈ 12 గోత్రాల్లో 10 గోత్రాల వారిని ఇశ్రాయేలు అంటారు. 2 గోత్రాల వారిని ఏమంటారంటే యూదా దేశము. ఇక్కడ వచ్చింది ఇశ్రాయేలు దేశము అనే పేరు ఎలా వచ్చిందంటే యాకోబుకి పెట్టినందువల్ల యాకోబు వంశస్థులందరూ కలిసి ఒకే ప్రాంతంలో ఉన్నారు కాబట్టి అందుకని అది ఇశ్రాయేలు దేశంగా పిలువబడుతుంది. అర్థమవుతుంది అనుకుంటాను. ఇప్పుడు ఈ దేశం ఈ ప్రాంతము ఈ రెండు ఒకటిగానే ఉన్నారు అప్పుడు దాకా. ఎప్పుడు దాకా అంటే సమూయేలు వీళ్ళని ఇంకా ఇంకొంచెం లోతుకి చెప్తాను, పైన చెప్తే అర్థం కాదు. వీళ్ళందరూ కలిసి ఒకే ఆయన సంతానం, యాకోబు సంతానం. వీళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళని దేవుడు నడిపించేదానికి 3 రకాలుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైనా ఈ ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి 12 గోత్రాల వారిని దేవుడు నడిపించేదానికి 3 రకాల మనుషుల్ని ఏర్పాటు చేశాడు. అందులో మొదటి ఎవరు? మొదటి ఇశ్రాయేలుని నడిపించింది ఎవరమ్మా? మోషే. ఇంకా ఇంకొక ఆయన ఉన్నాడు. వెరీ గుడ్. మొదట న్యాయాధిపతులు లేదా న్యాయాధిపతులు కాదు, నాయకులుగా ఏర్పరచుకున్నాడు. వాళ్ళు ఎవరే అంటే మొదట మోషే, 2 కాలేబు. ఇది 1. 2 ఇంకెవరు నేను నియమించుకున్నాడు? ఇవాళ నడిపించుకునేదానికి 3 భాగాలు చెప్పాను నేను. 3 భాగాల్లో మొదటి భాగం నాయకుడు. ఎవరైనా అంటే మోషే, కాలేబు. రెండవ గుంపు ఎవరు? వాళ్ళిద్దరే నడిపిస్తూ వచ్చారు దేవుడి ప్రజల్ని. వాళ్ళిద్దరు నడిపించలేదు. వాళ్ళిద్దరూ కొంతకాలం నడిపించారు, తర్వాత వాళ్ళు చనిపోవడం జరిగింది. తర్వాత దేవుని ప్రజల్ని నడిపించేదానికి దేవుడు ఆల్రెడీ ముందుగానే ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. రెండవ గుంపే న్యాయాధిపతులు. ఎంతమంది న్యాయాధిపతులు? న్యాయాధిపతులు మొత్తం ఎంత? న్యాయాధిపతుల పుస్తకం ఉందా? ఉంది. న్యాయాధిపతి పుస్తకంలో ఎంతమంది న్యాయాధిపతులు పెట్టుకున్నాడు ఆయన? ఒక్కడు సరిపోతారు కదా మోషేలాగా? ఆలోచన చేస్తున్నారా? మోషే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. ఎక్కడ దాకా? సీనాయి పర్వతం దాకా, ఇంచుమించు పాలు తేనెలు ప్రవహించే దేశం వరకు నడిపించాడు. అర్థమైందా? ఆయనకి సమయం అక్కడ అయిపోయింది, ఆయన పని అయిపోయింది, ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత వెంటనే ఆ పదవి ఎవరికి ఇచ్చాడు? యెహోషువకి ఇచ్చాడు. యెహోషువ తర్వాత కాలేబుకి వచ్చింది. ఆయన ఇక్కడ కాలేబుగా యెహోషువ. తర్వాతే కాలేబు. అర్థమైనా? వీళ్ళిద్దరు నాయకులుగా ఉండి చనిపోయారు. చనిపోయిన తర్వాత దేవుడు న్యాయాధిపతులను నియమించాడు. వీళ్ళు ఎంతమంది? 14 మంది. వెరీ గుడ్ ఆన్సర్. 14 మంది. వీళ్ళ స్త్రీలు ఎంతమంది? పురుషులు ఎంతమంది? స్త్రీలకి ఏం ప్రఖ్యాతి లేదు అని అంటున్నాడు. లేదు, దేవుడు వాడుకున్నాడు వాళ్ళని కూడా. దేవుడు వారిని కూడా వాడుకున్నాడు. ఒక స్త్రీ 13 మంది న్యాయాధిపతులు, మగోళ్ళు 13 మంది, ఒక ఆమె స్త్రీ. ఈమె దెబోరా. విన్నారా? దెబోరా అనే పేరు విన్నాను అసలు. ఈమె దెబోరా. ఈమె కూడా ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించిన వ్యక్తి. ఇక 3వ గుంపు ఇక్కడ కాదు చెప్పి నేను మానేస్తాను. 3వ గుంపు ఎవరి? 3వ గుంపు రాజులు. అర్థమైందా? రాజులు ఎంతమంది? చెరకపోవడానికి నేను ఇప్పుడు ఏ భాగం చెప్తున్నానంటే చరిత్ర చెప్తున్నాను.
వీళ్ళు 70 సంవత్సరాల చెరలో ఉంటారని చెప్తాను కదా, ఆ మాట ఎందుకు చెప్పాడు ఇర్మియా ద్వారా అని చెప్పేదానికి మీకు వివరిస్తా ఉన్నాను. నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుంది. చదవండి. ఇప్పుడు చెప్పండి. రాజులు ముగ్గురు. ఎవరెవరు? ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించినటువంటి రాజులు ముగ్గురు. నంబర్ 1 సౌలు. నంబర్ 2 ఎన్నేళ్ళు పరిపాలించాడినా? 40 సంవత్సరాలు. నంబర్ 2 ఎవరైనా? దావీదు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40. ఏదో ఆశ్చర్యంగా చూస్తున్నారు నా సార్. 3వ వ్యక్తి ఈయన కుమారుడైనటువంటి సొలొమోను. ఈ సొలొమోను ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? ఏమ్మా? ఈయన కూడా 40 సంవత్సరాలే పరిపాలన చేశాడు. ఇది ఇశ్రాయేలుని నడిపించినటువంటి చరిత్ర. ఎందుకు వీళ్ళు చాలా వెళ్ళిపోయారో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకేనా? నా సమయం అయిపోయింది. ఇక అది నా సమయం అయిపోయింది. ఇక